మా దగ్గరికి రాలేదు. చాంబర్ అనేది ఒకటుంది. మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ ఇది అని చెప్పి సొల్యూషన్ చేసుకోవాలి. చేసుకోకుండా ఓన్ డెసిషన్ అంటే ఓనర్స్ ఎవరైతే అంటారో అందరూ కాదు. కొంతమంది ఓనర్స్ ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీరే లాస్ పోతారు. గవర్నమెంట్‌కి కూడా మనం కోపం వచ్చేలాగా అంటే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మనం మూవ్ అవుతున్నట్టు అనైతే 'దిల్ రాజు' గారితో పాటు ఇంకా కొంతమంది కూడా చెప్పడం జరిగింది. సో, సినీ మంత్రి గారు మన కందులు దుర్గేష్ గారు కూడా దీని మీదే చాలా అంటే చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు కూడానే. అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో, ఎందుకంటే ప్రాబ్లమ్ అనేది వచ్చింది. ఎవరికి థియేటర్ ఓనర్స్‌కి థియేటర్‌లు రెంటలు రాకపోవడమో, లేదా క్యూబ్ చార్జెస్ ఎక్కువైపోవడమో, వాళ్ళ మెయింటెనెన్స్‌లు మిగలకపోవడమో, సో, ఏదో ఒకటి జరుగుతుంది. సో, ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది వీళ్ళు 1, 2 సార్లు ఎళ్ళాలి. లేదా మీడియా ముందుకు బహిరంగంగా వచ్చి మీడియా ముందుకు చెప్పాలా. సో, మాకిది ప్రాబ్లమ్ వచ్చింది. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళాం అవ్వలేదు. స చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళాం. మా ప్రాబ్లమ్ సొల్యూషన్ అవ్వలేదు. లోకేష్ గారి దగ్గరికెళ్ళాం అవ్వలేదు. తెలుగు సినిమా ఛాంబర్‌కెళ్ళాం అవ్వలేదు. కౌన్సిల్‌కెళ్ళాం ఎక్కడ అవ్వలేదు. సో, ఎక్కడ అవ్వకపోతే మరి మేమేం చేయాలి? అందుకే థియేటర్‌లు క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి వస్తే ప్రజల సపోర్ట్ కూడా ఉంటది.